హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు వినాయక చవితి సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టితో వినాయకుడిని ఎలా తయారు చేయాలి, అది కూడా ఈజీ పద్ధతిలో అందరికి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి ఉపయోగపడే విధంగా మన యూట్యూబ్ ఛానల్ అయిన వైవిఎస్ ఆర్ట్స్ లో ఈ రోజు చెప్పడం జరుగుతుంది. అది మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వైవిఎస్ ఛానల్లో మట్టితో వినాయకుడు ఎలా చేసుకోవాలి, అందులోకి వినాయక చవితి కదండి, అందరూ వినాయకుడు ప్రతిరూపాలు ఏదో ఒకటి తయారు చేసుకుంటారు కదా మట్టితోని. అలాగే మనం పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మట్టితో వినాయకుడి విగ్రహాన్ని ఎలా తయారు చేసుకోవాలి, అందులోకి వినాయకుడు రూపంలో ఉండేటువంటి చిన్న ఖర్చు లేకుండా ఇంట్లో ఉండేటువంటి వస్తువులతో ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని క్లారిటీగా తెలియజేస్తూ ఈ చిన్న వీడియో చేశానండి. అయితే ఇది బాగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అయితే చూడడానికి రియాలిటీకి దగ్గరగా ఉండే విధంగా నేను ఈ వినాయకుడి ప్రతిభ చేశానండి. అది ఎలా చేయాలో చూద్దామండి. చూసారుగా, ముందుగా ఒక మట్టి ఉండని తీసుకున్నామండి. ఈ మట్టి ఉండని ఏం చేస్తున్నామంటే ఫస్ట్ గుండా ఒక రౌండ్ షేప్లో తయారు చేస్తున్నామండి. చూడండి, ఫస్ట్ దాని కింద ఉండేటువంటి బేసిక్ ఉంటుంది కదా, అంటే రాయి మీద కూర్చునేటువంటి వినాయకుడు కింద కనిపిస్తుంది కదా, అందువల్ల స్క్వేర్ ఆకారాన్ని తయారు చేస్తున్నానండి ఫస్ట్ గుండా. చూస్తున్నారా? తర్వాత దీనిపైకి ఒక రౌండ్ని తయారు చేస్తున్నానండి. ఎందుకంటే ఒక గోళాకారం టైప్లో కనిపించే విధంగా గోళాకారాన్ని తయారు చేస్తున్నానండి. చూస్తున్నారా? మీరు కూడా ఇలా గోళాకారాన్ని చేసుకున్న తర్వాత దీన్ని చూస్తున్నారా, మీకు కనిపించే విధంగా చేస్తున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక మట్టి ఉండని తీసుకుని దాన్ని సేమ్ అదే విధంగా చేసుకుని, అంటే ఒక రౌండ్ షేప్లో కాకుండా ఒక వరుసగా కనిపించే విధంగా చేస్తున్నామండి. అంటే మనం చేతులు అంటే హ్యాండ్స్ కనిపిస్తాయి కదండి, వినాయకుడి హ్యాండ్స్ కనిపించే విధంగా చేస్తున్నానండి. చూడండి, ఒక పక్కన ఒక చిన్నటి ఉండ టైప్లో పెట్టానండి. అలాగే పైకి కనిపించే విధంగా ఎలా పెట్టానో కింద కూడా అదే విధంగా సేమ్ ఉండని తయారు చేసి కొద్ది కాలు పొడుగ్గా ఉండే విధంగా పెట్టానండి. చూడండి, ఒక కాలు మీద కాలు పెట్టినట్టు ఈ విధంగా మన వినాయకుడి రూపంలో ఒక రూపాన్ని తయారు చేశానండి. చూడండి, కింద కాలు హైట్గా కనిపించే విధంగా చేశానండి. ఇప్పుడు ఒక రూపం అనేది కనిపిస్తుంది కదండి, ఒక వ్యక్తి కూర్చుంటే ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని మనకు క్లారిటీగా కనిపిస్తుందండి. చూస్తున్నారా? ఈ విధంగా కనిపిస్తున్నటువంటి ఒక రూపాన్ని అంటే తయారు చేయగలిగాం. అయితే దీనిపైన ఉండేటువంటి రూపాలు ఎలా చేయాలి, ఆ రూపం ఎలా కనిపించాలి, దాని వెనకాల ఉండేటువంటి ఫౌండేషన్ అంతా ఎలా చేయాలనేది ఈ వీడియో చూద్దామండి. చూస్తున్నారా? ఇప్పుడు మళ్ళీ సేమ్ పైన రౌండ్ ఎలా చేసినా అదే విధంగా రౌండ్ చేస్తున్నానండి. ఇప్పుడు హెడ్ అంటే వినాయకుడి హెడ్ చేయాలి కాబట్టి ఆ వినాయకుడి హెడ్ ఎలా వస్తుందో అనేది ఒక పక్కన చిన్నగా సన్నంగా వచ్చే విధంగా చేస్తున్నానండి. ఒక పక్కకి చూడండి, ఒక పక్కకి సన్నంగా వచ్చే విధంగా చేసి ఒక రైట్ సైడ్కి తిరిగే విధంగా, మనకు కనిపిస్తున్న రైట్ సైడ్కి తిరిగే విధంగా వినాయకుడు ఒక రూపాన్ని తీసుకొచ్చానండి. అంటే ఓన్లీ రూపాన్ని అంటే తీసుకొచ్చాను, కానీ దీనికి చేయవలసిన పనులు చాలా ఉన్నాయండి. అంటే చేతులు పెట్టాలి, ఇంకా కాల్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళాలండి. చూడండి, మీకు అర్థం అవ్వాలనే విషయంతో ప్రతి ఐటమ్ని జాగ్రత్తగా చేస్తున్నానండి. హ్యాండ్స్ కానీ అలాగే పైన ఉండేటువంటి కిరీటం కానీ ఇవన్నీ నీట్గా చేస్తున్నానండి. చూడండి, అలా ఒక రౌండ్ చేసుకుని దాన్ని తప్ప చేసి రౌండ్ని ఏం చేస్తున్నానంటే మళ్ళీ దానిపైన రౌండ్ పెట్టానండి. చూస్తున్నారా? ఈ విధంగా కాకుండా తర్వాత హ్యాండ్స్కి సంబంధించినటువంటి చేతుల్ని కూడా తయారు చేసి పెట్టుకుంటున్నానండి. ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే కనుక వినాయకుడిని ప్రతిమ అనేది కరెక్ట్గా చేయాలి కాబట్టి అది మనకందరికీ తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చెవులు కూడా తయారు చేస్తున్నాను. అంటే వినాయకుడికి చెవులు ఉన్నాయి కదండి, అంటే ఏనుగు చెవులు ఎలా కనిపిస్తాయో అలాగ ఉంటాయండి. అంటే వినాయకుడి కథ మీకు తెలుసు కాబట్టి దాని గురించి వివరిస్తలేదండి. ఎందుకంటే కనుక వినాయకుడి ప్రతిమ మీకు బాగా తెలుసు కాబట్టి అది ఎలా ఉంటుందో ఐడియా ఉంది కాబట్టి దాన్ని చేసి చూపిస్తున్నానండి. చూస్తున్నారా ఏ విధంగా కనిపిస్తుందో? ఇంత నీట్గా కనిపిస్తుంది కదండి వినాయకుడు. ఈ వినాయకుడికి పైనుంచి చేయవలసినటువంటి ఏమేమి చేయాలి, అసలు ఏమేమి కావాలి, అలాగే హ్యాండ్స్ చేస్తే కనుక ఎలా ఉండాలి అనే విషయాన్ని మొత్తం క్లారిటీగా చేస్తున్నాను. చూస్తున్నారా? అందులోకి మీకు అర్థం అవ్వడం కోసం చాలా స్పీడ్గా చేశానండి. అంటే ఈ విధంగా మీకు అర్థమయ్యే విధంగా చేతిలో పెట్టుకోవడానికి హ్యాండ్ ఎలా ఉంటుంది, ఆశీర్వదిస్తుంటే ఎలా ఉంటుంది హ్యాండ్, ఇవన్నీ విషయాల్ని క్లారిటీగా చూపిస్తూ చేస్తున్నానండి. చూడండి, బ్యాక్ సైడు ఇవన్నిటిని జాగ్రత్తగా అతికే విధంగా జాగ్రత్తగా రౌండ్స్ కానీ కిరీటం పైన ఉండే రౌండ్ కానీ ఇవన్నిటిని నీట్గా చేస్తున్నానండి. చూస్తున్నారా? ఈ విధంగా చేయడానికి రీజన్ ఏంటంటే కనుక మనం వినాయకుడిని ప్రతిమ అనేది ఎలా ఉంటుంది, అలాగే
దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, విద్యార్థులకు అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ఆ విధంగా చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా చేస్తున్నాను, అలా కిరీటం కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి. ఇలా చేసిన తర్వాత మధ్యలో ఒక రౌండ్ చేసి ఇలా పెడుతున్నానండి. చూడండి ఎందుకు పెడుతున్నాను అంటే కనుక ఒక కిరీటం అనేది నీట్గా కనిపించాలి కదండి. చూస్తున్నారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మనం స్టెప్ బై స్టెప్ ప్రతిదీ నీట్గా చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ అంటే చేయగలిగాం, అదైనా సగం. మరి బ్యాక్ సైడ్ చేయవలసింది ఉంది కదండి. ఇంకా అంటే బ్యాక్ సైడ్ మొత్తం ఫిలప్ చేయాలి కదండి. ఎక్కడికక్కడ ప్యాచ్ వర్క్ లేకుండా జాగ్రత్తగా వినాయకుడి యొక్క నడుము ఎలా కనిపిస్తుంది అంటే బ్యాక్ సైడ్ ఉండి వెన్నుపూస ఇవన్నీ కనిపిస్తాయి కదండి. ఆ స్ట్రక్చర్ని అంతటిని జాగ్రత్తగా చూపించాలండి. ఎందుకంటే కనుక మనం ఆర్టిస్టులం కాబట్టి ఆర్టిస్టిక్గా కనిపించాలి. జనాలు కూడా ఏమనుకుంటారంటే మీరు డ్రాయింగ్ గీస్తున్నారు కదా, కొద్ది నీట్గా చేయొచ్చు కదా అని అంటారు కదండి. అందువల్ల మనం కొద్ది నీట్గా ప్రజెంట్ చేయడం కోసం నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా చేసిన తర్వాత ఇంకా దాంట్లో ఉన్నట్టు లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిటిని ప్యాచ్లను అన్నిటిని జాగ్రత్తగా కవర్ చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కవర్ చేస్తున్నామో. ఇలా చేసిన తర్వాత వాటర్తో దాన్ని మెల్టింగ్ చేస్తున్నానండి. అంటే దీన్ని కలుపుతున్నాను. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే స్మూత్నెస్ వస్తుంది, అలాగే నీట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా చేసేటప్పటికి వినాయకుడు ప్రతిభ అనేది మనకి చాలా అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా కనిపించేటువంటి వినాయకుడిని చూస్తుంటే కనుక అబ్బా చాలా బాగుంది, మనం ఎందుకు చేయలేదా అనిపిస్తుంది కదండి. మీరేం కంగారు పడనక్కర్లేదు. నా వీడియో చూస్తుంటే కనుక మీరు దీన్ని చూస్తూ ఎలా చేస్తున్నానో అవలంబిస్తూ చేస్తే కనుక మీరు 15 నిమిషాల్లో మీ వినాయకుడు ప్రతిభ అనేది పూర్తి చేయగలుగుతారండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. చేతులు కానీ ఇవన్నీ కానీ మొత్తం అన్నిటిని నీట్గా చేస్తున్నానండి. అంటే మీ అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో కొద్దిగా స్పీడప్ చేస్తూ జాగ్రత్తగా చేస్తున్నానండి. అర్థమైందండి. ఈ విధంగా నీట్గా ప్రజెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వినాయకుడి విగ్రహం అనేది రెడీ అవుతుందండి. చూడండి కాలు అనేది ఎలా ఉంటుంది, అలాగే కింద కాలు ఎలా ఉంటుంది, పైనుండే చెయ్యి ఎలా కనిపిస్తుంది, ఇవన్నిటిని జాగ్రత్తగా వాటర్తో మిక్సింగ్ చేసి స్మూత్నెస్ వచ్చేలా చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా కనిపిస్తున్న వీడియోలో ఇంకా నీట్గా చేసుకుంటూ ఇంకా దానికి సంబంధించి డెప్త్లు చేసుకుంటూ నీట్గా వెళ్తున్నామండి. చూడండి ఎంత నీట్గా స్మూత్గా కనిపిస్తుందో. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనకి డయాగ్రామ్ అనేది చాలా అందంగా ఉంటుందండి. ఎందుకు అందంగా ఉంటుంది అంటే కనుక ఇక్కడ చూడండి వినాయకుడి యొక్క కళ్ళు కూడా పెడుతున్నానండి. అంటే వినాయకుడి కళ్ళు కనిపిస్తున్నట్టుగా చూస్తున్నట్టుగా మధ్యలో డిజైన్స్ కనిపిస్తున్న విధంగా ఈ విధంగా నీట్గా చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నారు అంటే కనుక ఏదైనా డిజైనబుల్గా కనిపించాలి కాబట్టి మనకి ఆ డిజైన్స్ అన్నిటిని ప్రజెంట్ చేస్తున్నాం. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా నీట్గా ఉండేటువంటి డిజైన్స్ అన్నిటిని ప్రజెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మనకి అందంగా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అలాంటి రూపాన్ని కానీ అలాగే చేతిలో ఉన్న పళ్ళాన్ని కానీ ఆ చేతిలో ఉన్న పళ్ళెంలో వినాయకుడి యొక్క ఉండ్రాలని చెప్తాం కదా, ఉండలు కానీ ఇవన్నీ మొత్తం నీట్గా ఉండే విధంగా చేస్తామండి. ఇలా ఉన్నటువంటి వీడియోని చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా చేసుకున్న తర్వాత ప్రతిదీ జాగ్రత్తగా కనిపించే విధంగా ఏం చేస్తామంటే డెకరేట్ చేస్తూ ఉంటామండి. చూడండి ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో అక్కడ ప్రతి దాన్ని హోల్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా అక్కడ ఏమేమి పడతాయో అన్నీ చూపిస్తున్నానండి. ఎందుకంటే కనుక వినాయకుడి ప్రతిమ అనేది కరెక్ట్గా ఆనాలి, అందరికీ నీట్గా కనిపించాలి కాబట్టి దాన్ని ప్రజెంట్ చేస్తున్నానండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో వినాయకుడు. అయితే వినాయకుని యొక్క ప్రతిమ కనిపిస్తుంది కదండి, దీంట్లో ఉండేటువంటి ఎక్కడెక్కడైతే లోపాలు కనిపిస్తున్నాయో అన్నిటినీ ప్రజెంట్ చేస్తున్నానండి. చూడండి ఇప్పుడు మధ్యలో ఉండే ఉండ్రాలు కానీ అన్నీ తయారు చేస్తున్నానండి. అలాగే దంతాలు, ఒక పక్కన దంతం అనేది చిన్నగా ఉంటుంది, ఒక పక్కన పెద్దగా ఉంటుందండి. చూడండి చిన్న దంతము పెద్ద దంతం కింద గీసానండి. అయితే గీయడమే కాదు దాన్ని తయారు చేసి అతకడం జరిగిందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా వినాయకుడిని చాలా ఈజీ మెథడ్లో మీకు అర్థమయ్యే విధంగా చేస్తున్నానండి. చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటే కనుక 10 నిమిషాల్లో మీరు వినాయకుడిని అందంగా ఇలా కనిపించే విధంగా చేసుకుంటారండి. చూడండి ఎక్కడైతే కావాలో డిజైనబుల్గా కావాలనుకుంటున్నారో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇటువంటి ప్రతిమలను జాగ్రత్తగా చేసుకుంటూ నీట్గా ప్రజెంట్ చేస్తారండి. ఇలా ప్రజెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మీరు చేసేటువంటి వర్క్ అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా కనిపించే వర్క్ అందరికీ అక్కడ కంటి మీద ఉండే రెప్పలు కానీ కంటైనర్స్లు కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూపించవచ్చండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి. ఇలా కనిపిస్తున్నటువంటి ఈ వినాయకుడి ప్రతిమ ఎంత నీట్గా అంటే కనుక చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలండి.
ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మనం రియలిజానికి దగ్గరగా ఉంటుంది. చూడండి అక్కడ కనిపిస్తున్నటువంటి మనకి నీట్గా ఉన్నటువంటి బేసిన్ మీద అంటే ఒక రాయి మీద కూర్చున్నట్టు వినాయకుడు ఎలా ఉన్నాడు, అక్కడ వినాయకుడి ప్రతిమ ఎలా కనిపిస్తుంది అంటే గణపతి స్వరూపం అనేది ఎలా ఉంది, ఎలా నీట్గా కనిపిస్తుంది అనేది చూపిస్తున్నాను. చూడండి మధ్యలో ఉండ్రాళ్ళు అనేవి వేస్తున్నానండి. అంటే మనం ఎక్కువ వేయలేక రేపు పొద్దున ఎలాగ వేస్తాం కాబట్టి అందువల్ల ఈ ఉండ్రాలని మట్టితో తయారు చేసి పెడుతున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మనం ఈరోజు వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసుకుని మనం చేసుకునే వినాయకుడి పూజకి ఈ ప్రతిమని నిలబెడతామండి. చూడండి ఎంత దంతంలో దగ్గర కూడా ఒక వినాయకుడి బాల్ను కూడా నిలబెడతామండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో వినాయకుడు. ఇలా నీట్గా కనిపిస్తున్న వినాయకుడికి ఇంకా ఆభరణాలు చేస్తే ఎలా ఉంటుంది అంటే కళ్ళు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదో ఒక ఆభరణాలు డ్రెస్సులు లాంటివి అరేంజ్ చేస్తే అలా కనిపిస్తుంది అనే విషయంతో జాగ్రత్తగా చిన్న ఆలోచన వచ్చిందండి. ఇలా వినాయకుడిని చేసిన తర్వాత 10 నిమిషాల్లో అయిపోయేటప్పటికి ఇంకా నీట్గా చేస్తే ఎలా ఉంటుంది, ఇంకా డెకరేటివ్గా చేస్తే బాగుంటుంది అని మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది అడుగుతారేమో అనే ఉద్దేశంతో నేను ఇంకా అందంగా చేయాలి కాబట్టి మన దగ్గర ఇప్పుడు క్రాఫ్ట్కి సంబంధించి బోలైన వస్తువులు మన దగ్గర ఉంటుంటాయండి. అంటే ఈ వస్తువులన్నిటిని ఉపయోగించుకుని చేస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది కదా అనే ఉద్దేశంతో కొద్ది వర్క్ని పెంచానండి. చూడండి కళ్ళు దగ్గర వైట్ పూసలు ఉన్నాయండి నా దగ్గర. ముత్యాల పూసల టైప్లో వైట్ పూసలు ఉంటే కనుక ఆ పూసలని తీసుకుని కళ్ళ దగ్గర పెడుతున్నానండి. ఎందుకు కళ్ళ దగ్గర పెడుతున్నానంటే కనుక కళ్ళు కనిపిస్తున్నట్టుగా నీట్గా కనిపిస్తున్నట్టుగా ప్రజెంట్ చేస్తున్నానండి. చూడండి ఎంత న్యాచురల్గా కనిపిస్తుందో. ఇంతవరకు ఒక లోటుగా కనిపించింది కదండి, ఇప్పుడు ఎంత న్యాచురల్గా మధ్యలో బొట్టు పెట్టానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో బొట్టు. అలాగే అక్కడ చైన్ చేయడానికి ఎలా చేయాలి ఏంటనే దాన్ని కట్ చేసుకుని జాగ్రత్తగా అతికిస్తున్నానండి. ఎందుకు అతికిస్తున్నామంటే కనుక వినాయకుడి ప్రతిమ అనేది చాలా అవసరము, దీన్ని జాగ్రత్తగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రతిమను కూడా అంటిస్తున్నాను. చూడండి ఇలాగా మనం స్టెప్ బై స్టెప్ నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ దాన్ని ఏం చేస్తామంటే కనుక ఇలా డెకరేటివ్ చేసుకుంటామండి. చూడండి మన దగ్గర ఉండే క్రాఫ్ట్ వస్తువుల్ని అంటే ఇటువంటి డైమండ్స్ ఆకారంలో కనిపించే ఇవన్నీ చేసుకుంటే కనుక నీట్గా కనిపిస్తుందండి. దీనివల్ల పెద్ద నష్టపోయేది అంటూ ఏమీ లేదండి. అంతా మనం మట్టినే వాడుతున్నాం కాబట్టి ప్రకృతికి సంబంధించిన మట్టినే వాడుతున్నాం కాబట్టి చాలా నీట్గా చేసుకోవచ్చండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా నీట్గా కనిపిస్తున్నటువంటి ఈ వినాయకుడు ప్రతిమ చూడడానికి చాలా న్యాచురల్గా ఉందండి. అయితే దీన్ని చేయడానికి రీజన్ ఏంటంటే కనుక మన ప్రేక్షకులకు అంటే నా అభిమానులైనటువంటి వ్యక్తులకు కానీ అలాగే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలామందికి ఉపయోగపడేటువంటి వినాయకుడి విగ్రహం ఎలా చేయాలి అంటే బయట విగ్రహాలు నేను కొందాం అనుకున్నాను, కానీ బయట విగ్రహం కొనే కన్నా మనమే స్వతహాగా చేసుకుంటే కనుక ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చిందండి. ఈ ఆలోచన నుంచి నేను ఏం చేశానంటే కనుక ఈ విగ్రహాన్ని నేనే తయారు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేనే తయారు చేసుకున్నానండి. చూడండి ఎంత నీట్గా తయారు చేస్తున్నాను. ఇలా తయారు చేసుకున్న ప్రతి డిజైన్కి అందమైనటువంటి రూపాన్ని చేస్తున్నానండి. ఇప్పుడు వినాయకుడి యొక్క విగ్రహం చేశాం కదండి, వినాయకుడికి జంజం అనేది ఉంటుందండి. దాన్ని జాగ్రత్తగా గోల్డ్ సంబంధించిన దాంతో జాగ్రత్తగా లోపల నుంచి బయటకు పొట్ట మీద నుంచి బయటకు వచ్చే విధంగా చేస్తున్నానండి. ఇలా నీట్గా చేసుకుంటే కనుక మనం ఈ వినాయకుడి బొమ్మ చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా చేస్తున్నాము. ఇలా కనిపిస్తున్నటువంటి ఈ విగ్రహం లోపల ఉన్నటువంటి దండను జాగ్రత్తగా తీసుకుంటూ చేస్తున్నామండి. ఎందుకు చేస్తున్నాము అంటే కనుక ఈ వినాయకుడు ప్రతిమ అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ఎందుకు అవసరం అంటే ప్రతి ఒక్కరు కొంతమంది పూజ చేసుకుంటారు, కొంతమంది స్కూల్లో ప్రదర్శిస్తుంటారు. ఇలా విగ్రహాలు చేయడం వల్ల మనం కూడా మన ఏ వస్తువునైనా మట్టితో చేయగలుగుతాము. అలాగే మన ప్రకృతిని కూడా కాపాడుతూ ఉంటాము. ఎందుకంటే ప్రకృతి అనేది ఎప్పుడూ సహజ సిద్ధంగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రకృతిని కాపాడగలిగితే కనుక చాలా బాగుంటుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. వినాయకుడు ప్రతిమ చేసి కొలిది అందంగా కనిపిస్తుందండి. ఇప్పుడు ఇంకా డిజైన్స్ చేస్తే అలా ఉంటుంది, ఇంకా అందంగా డిజైన్స్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది కాబట్టి ఆ డిజైన్స్ జాగ్రత్తగా చేద్దామని చేస్తున్నాను. చూడండి చెవుల దగ్గర చిన్న స్టార్స్ టైప్లో ఉన్నటువంటి దాన్ని ఎంత నీట్గా చేశాను. ఇలా నీట్గా చేసుకుంటూ ఉంటే కనుక మన డిజైన్ అనేది చాలా అందంగా ఉంటుందండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా అందంగా ఉండడానికి కారణం ఏంటంటే కనుక మనం నీట్గా సైలెంట్గా దీని పేషెన్స్తో అంటే మన సహనాన్ని వహిస్తూ ఈ విగ్రహాన్ని జాగ్రత్తగా చేస్తున్నామండి. చూడండి ఇదంతా మట్టేనండి.
మట్టి అంటే కనుక మనం న్యాచురల్గా ఉండేటువంటి కాలువలోంచి తెచ్చినటువంటి మట్టి అండి. అలాగే లేకపోతే చేలలోంచి తెచ్చినటువంటి మట్టి అయి ఉండొచ్చు. ఏదైనా ఒక మట్టిని తెచ్చుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా దానిలో ఉన్న రాళ్ళు కానీ పెంకులు కానీ ఇవన్నిటిని తుక్కుని కానీ తీసిన తర్వాత దీన్ని జాగ్రత్తగా చేయాలండి. చూడండి ఇప్పుడు అలా చేసినటువంటి వర్క్ని జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చామండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఎలా కనిపిస్తున్న దాని దగ్గర కింద నేను ఎలకను కూడా చేసి పెడుతున్నానండి. ఎందుకు పెడుతున్నాము అంటే కనుక ఈ ఎలక వినాయకుడి యొక్క వాహనం కాబట్టి ముషికం అంటారు కాబట్టి దాన్ని కూడా చేస్తున్నానండి. అలాగే దానికి ఆభరణాలు కూడా పెడుతున్నామండి. ఎందుకు పెడుతున్నామంటే దీనికి కూడా కొద్దిగా డెకరేటివ్ చేయాలి కదండి మనం. ఎందుకంటే నీట్గా కనిపించాలి కాబట్టి దానికి కూడా డెకరేటివ్ చేస్తున్నానండి. ఎందుకంటే వినాయకుడు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది ముషికం కాబట్టి దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా నీట్గా కనిపిస్తున్నటువంటి డిజైన్కి తొండానికి అంటే వినాయకుడి యొక్క తొండం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఏనుగు తొండం ఎలా ఉంటుందో వినాయకుడి తొండం అలాగే ఉంటుందండి. అలాంటి తొండానికి నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా నీట్గా చేసుకుంటే కనుక మనం వినాయకుడిని చాలా ఈజీగా ప్రజెంట్ చేయగలుగుతామండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చేసేటప్పుడు కానీ చాలా ఆనందంగా ఉందనుకుంటున్నానండి. ఎందుకంటే కనుక మీకు ఇంత స్పష్టమైనటువంటి వీడియో నేను చేసి మీకు పెట్టాలనే ఉద్దేశంతో పెట్టానండి. ఎందుకంటే ఈ వీడియో చూసి మీరు నాకన్నా అందమైన డిజైన్స్తో ఈ వినాయకుడి ప్రతిమ చేస్తారని ఆశిస్తున్నానండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే చిన్న కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.